నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు రమాదేవి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో లడ్డూలు చేసి చూపించబోతున్నాను. ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన లడ్డూలు. రక్తహీనత ఉన్నవాళ్ళు, బలం తక్కువై తొందరగా అలసిపోయే వాళ్ళు ఖచ్చితంగా తినాల్సిన లడ్డూలు. ఎవరైనా సరే రోజుకొక లడ్డు తింటే చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. మంటని మీడియంగా పెట్టి పల్లీలని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగినాయా లేదా చూసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు నువ్వులను వేసుకొని చిటపటలాడే వరకు దోరగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ కప్పు కొబ్బరిని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. కలర్ మారనివ్వద్దు. ఒక నిమిషం పాటు ఇట్లా కొంచెం వేయించుకోవాలి అంతే. కలర్ అస్సలు మారనివ్వద్దు. అంతే అండి. తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ముందుగా కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులను వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. కొబ్బరి పొడిని ఒక ప్లేట్లో పెట్టుకొని పల్లీలు, నువ్వులు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇందులోనే బెల్లం వేసి కలుపుకోవాలి. ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకుంటున్నాను. ఒక కప్పు మీద పావు కప్పు బెల్లం అండి ఇది. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు, అరకప్పు కొబ్బరికి 1/4 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిలో బెల్లాన్ని మొత్తం కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, బెల్లం మొత్తము కలిసిపోయింది పొడిలో. ఇందులో కొబ్బరిని కూడా వేసి అన్నీ కలిసిపోయేలాగా మళ్ళొకసారి మిక్సీ పట్టండి. ఈ పొడిని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని చేతితో మంచిగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇందులో నెయ్యి ఏం అవసరం ఉండదండి. డైరెక్ట్‌గా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. లడ్డూ చేయడం కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఎట్లా అంటే అట్లా వస్తాయి. ఈజీగా చేసుకునే లడ్డూలు ఇవి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని లడ్డూలు ఇలాగే చుట్టేసుకోండి. అంతే అండి. చాలా చాలా ఈజీగా చేసుకునే లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన లడ్డూలు. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తినాల్సిన లడ్డూలు. రోజుకొక లడ్డు తిన్నా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు